నిజామాబాద్ జిల్లా దర్పల్లి జెడ్పీటీసీ జగన్ దర్పల్లి మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మేరకు దర్పల్లి మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిన ఘనత కేసీఆర్ అన్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తోందని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని లక్ష్మీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేపల్ యాదవ్, ఎంపీపీ నల్ల సారిక, హనుమంత్ రెడ్డి, బద్దం నడిపి గంగారెడ్డి, రాజ్పాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి, వెంకటరెడ్డి, నజీర్, మజీద్, కొట్టాల గంగారెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కారు గుర్తుకే సెంటర్ లైట్లో ఇట్లా చేసారా మంచి బాగుంటుంది. ఇక్కడ ఒక్కండి ప్రాంతాలు ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందితేనే దేశం అనేది అభివృద్ధి చెందే దిశగా ప్రయాణం చేస్తుంది. మరి ఆయా రాష్ట్రాలు ఎదగాలంటే, ముందుకెళ్ళాలంటే ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి నాయకత్వం పటిష్టంగా ఉండాలి. మరి ఈ దేశము రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులతో తయారైనటువంటి దేశం కాబట్టి మరి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి. ఆయన నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి వారి నాయకత్వంలో అనేక వందల వేల కోట్ల రూపాయలు మరి ఇక్కడికి దిగుమతులు వచ్చినాయి. దాంతోపాటు ఉపాధి కల్పించినాము. మరి అదేవిధంగా మరి కేసీఆర్ గారు మాట్లాడితే 3 గంటలైనా సరే రాష్ట్ర అభివృద్ధి గురించి సరిపోదు. మరి అటువంటి నాయకుడిని మనం కోల్పోయినాం కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్ ఏదైతే ఉందో దీంట్లో కారు గుర్తు, కారు సత్తా చూపిస్తే మళ్ళా మన తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఆటోమేటిక్గా భయంతో ఆటోమేటిక్గా వస్తాయి. ఒకవేళ వేరే పార్టీలకు ఇచ్చినట్టయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళ ఎంపీ సీట్లను అక్కడ ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పాదాల దగ్గర పెడతాం. కానీ ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, కారు గుర్తు ఓటేస్తే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడి మరి ఇక్కడ వీళ్ళకి ఏదైతే దొంగ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజలందరూ కూడా ఇది గమనించి దయచేసి ఈసారి
మరి టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుని భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మీ సేవకు మళ్ళా పునరంకితం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ నాయకత్వం, రాజేడి గోవర్ధన్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ, తెలంగాణ నాయకత్వం, నాయకత్వం గుర్తుకే నాయకత్వం అందరు ఫీట్లు ఎత్తురే.